హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అసలే నేను టెన్షన్లో ఉంటే మరో టెన్షన్ పెడతావేంటి బావా అని భూమి అంటూ ఉంటే, టెన్షన్లో ఉన్నావా? ఏంటా టెన్షన్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదే బావా, పూరి శివాల పెళ్లి గురించి అని భూమి అంటూ ఉంటే, పెళ్లి గురించా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, అవును బావా, శివ పూరిల పెళ్లి జరుగుతుందో లేదో, శివ పూరి మెడలో తాళి కడతాడో లేదోనని భయంగా ఉంది బావా అని భూమి చెప్తూ ఉంటే, ఇక గగన్ షాకింగ్గా లేచి నుంచొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శివ పూరి మెడలో ఎందుకు తాళి కట్టడనుకుంటున్నావు భూమి అని గగన్ అంటూ ఉంటే, బావా అది అది అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏం జరిగిందో చెప్పు భూమి, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని గగన్ అంటూ ఉంటే, ఏం లేదులే బావా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి భూమి అంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఏం లేదు బావా, శివకి చదువుకోవాలని ఉందంట, ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదని అంటున్నాడు, అందుకే నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని అని భూమి చెప్తూ ఉంటే, ఓసి ఇంతేనా, పెళ్లి చేసుకుంటే చదువుకోకూడదని ఎక్కడైనా రాసి పెట్టుందా ఏంటి భూమి? పెళ్ళైన తర్వాత కూడా పూరి శివాలు చదువుకోవాలి అనే ఆలోచన ఉంటే సంతోషంగా చదువుకోవచ్చు అని చెప్పి గగన్ అంటాడు. నేను కూడా అదే చెప్పాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరేలే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నేను శివతో మాట్లాడతాలే అని చెప్పి గగన్ అంటాడు. వద్దు బావా, నేను మాట్లాడాను అని చెప్పి భూమి అంటుంది. నా భూమి టెన్షన్ పడుతుంటే నేను చూడలేవను, అందుకే ఈ విషయం గురించి శివతో నేను డిస్కస్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ టెన్షన్ తీరిపోయింది కదా, ఒక ముద్దిస్తావా అని గగన్ అంటూ ఉంటే, ఏంటి బావా పొద్దు పొద్దునే అని చెప్పి భూమి అంటుంది. ప్లీజ్ భూమి అని గగన్ అంటూ ఉంటే, సరే బావా అని చెప్పి భూమి గగన్కి ముద్దు పెడుతూ ఉంటుంది. అప్పుడే శారద వచ్చి డోర్ ఓపెన్ చేసి, అమ్మ భూమి రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంటే, భూమి గగన్కి ముద్దు పెడుతూ ఉంటుంది. శారద అది చూసి, సారీ అమ్మా, చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదులేమ్మా, రా, నా బుగ్గ పైన ఏదో ఉందంట, భూమి తుడుస్తుంది అని చెప్పి గగన్ అంటాడు. ఇక శారద సిగ్గుపడుతూ రూమ్లోకి వస్తుంది. ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఈరోజు మనం శివ కళ్యాణానికి వెళ్ళాలి కదా, నువ్వు మర్చిపోయావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, భూమి ఏది మర్చిపోలేదమ్మా, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూనే ఉంది అని చెప్పి గగన్ అంటాడు. అదే అమ్మా, త్వరగా రెడీ అవ్వు, అక్కడ నువ్వు రెడీ అవ్వాలి కదా మళ్ళీ అని చెప్పి శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. అమ్మా, ఈరోజు శివరాత్రి, శివ కళ్యాణానికి భూమి భరతనాట్యం చేస్తుంది, అది కూడా వాళ్ళ అమ్మ స్థానాన్ని భూమికి ఇచ్చి ఊరి వాళ్ళందరూ కలిసి భూమి చేత నాట్య ప్రదర్శన చేపిస్తున్నారు. ఇది మనం చాలా సంతోషపడాల్సిన సమయం. భూమి నాట్య ప్రదర్శన చూడటానికి మనం కూడా వెళ్దామమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, దానిలో ఏముందిరా, వెళ్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, అందరూ కూడా రెడీ అవ్వండి అని చెప్పి గగన్ అంటాడు. సరేరా అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పెళ్లి గురించి పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. ఏంటమ్మాయి, మా ఇద్దరిని ప్రేమించుకోవడానికి కాస్త సమయం కూడా ఇవ్వవా ఏంటి, అప్పుడే మా ఇద్దరి పెళ్లి చేసేస్తావా అని గోరింటాకు అపూర్వని అంటూ ఉంటే, అబ్బా పిన్ని, నీ పెళ్లి గురించి కాదు పిన్ని, బిందు పెళ్లి గురించి అని చెప్పి అపూర్వ అంటుంది. ఆ బిందుకి పెళ్ళికి తొందర ఏమొచ్చిందమ్మాయి, తర్వాత చిన్నగా చెయ్యొచ్చులే, ముందు మా ప్రేమ గురించి మా పెళ్లి గురించి ఆలోచించు అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే, పిన్ని ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. అంతేలే అమ్మాయి, నీకు నాకన్నా కూడా ఆ బిందువే ఎక్కువైపోయింది అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే శరత్చంద్ర వస్తాడు. అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఈరోజు మనం శివ కళ్యాణానికి వెళ్తున్నాం కదా, అన్ని ఏర్పాట్లు చెయ్యి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది. అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా రెడీ అవ్వమని చెప్పు, అందరూ కూడా గుడికి వస్తున్నారు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక మరోవైపు భూమి వాళ్ళు రెడీ అవుతారు, గుడికి బయలుదేరతారు. అమ్మ భూమి, నాట్య ప్రదర్శనకు అన్ని పెట్టుకున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, అన్నీ పెట్టుకుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఏంట్రా, భూమిని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనివ్వట్లేదు అని శారద అంటూ ఉంటే, అన్నయ్యకు వదినపై ప్రేమ ఎక్కువైపోయిందమ్మా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది.
భూమి జాగ్రత్తగా ఉండమ్మా అని శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య మీరు కూడా నాతో పాటే ఉంటారు కదా అని చెప్పి భూమి అంటుంది. నువ్వు రెడీ అయ్యేటప్పుడు నాట్య ప్రదర్శన చేసేటప్పుడు నీతో మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి భూమి అని శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక శరత్చంద్ర కూడా రెడీ అయి బయటికి వచ్చి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటి బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. గుడికి బయలుదేరదామా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటే, సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇంకా అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు. ఇక మరోవైపు గగన్ వాళ్ళు కూడా గుడికి బయలుదేరుతారు. ఇక గుడి దగ్గర గుడి పెద్దలు అంతా కూడా భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భూమి వాళ్ళ కారు శరత్చంద్ర వాళ్ళ కారు ఒకేసారి గుడి దగ్గరకు వస్తాయి. భూమి గగన్లు కారు దిగి గుడిలోకి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే శరత్చంద్ర వాళ్ళ కారులో నుంచి శరత్చంద్ర దిగుతాడు. శరత్చంద్ర భూమి గగన్లను చూసి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదేంటి వీళ్ళొచ్చారు అని చెప్పి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటండి మా శత్రువులను కూడా పిలుస్తున్నట్టు మాకు ఒక మాట చెప్పుండొచ్చు కదా అని చెప్పి శరత్చంద్ర గుడి పెద్దల్ని అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర గారు, శివ కళ్యాణం రోజు ప్రతి సంవత్సరం కూడా శోభచంద్ర గారే నాట్య ప్రదర్శన చేస్తారు. అందుకే ఈ సంవత్సరం కూడా శోభచంద్ర గారి స్థానంలో తమ కూతురైన భూమి నాట్య ప్రదర్శన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, అందుకే వాళ్ళను కూడా ఇన్వైట్ చేశాము అని గుడి పెద్దలు చెప్తూ ఉంటారు. సరేలేండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అమ్మ భూమి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నాట్య ప్రదర్శనకు ఎక్కువ సమయం లేదు, రెడీ అవ్వు అని చెప్పి గుడి పెద్దలు చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి భూమి అంటుంది. భూమి పద వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. శరత్చంద్ర గారు మీరు ఇలా రండి అని చెప్పి గుడి పెద్దలు శరత్చంద్రాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. శరత్చంద్ర గారు, ఈరోజు శివ కళ్యాణం మీరు చేస్తున్నట్టే కదా అని పంతులు గారు అంటూ ఉంటే, నాకు ఇంకా ఓపిక లేదు, నేను శివ కళ్యాణం చేయలేను పంతులు గారు అని శరత్చంద్ర అంటూ ఉంటే, అదేంటి శరత్చంద్ర గారు, ఆనవాయితీగా వస్తుంది మీ చేతుల మీద శివ కళ్యాణం చేయటమే కదా, ఈ సంవత్సరం కూడా మీరే చేస్తారనుకుంటున్నాము అని గుడి పెద్దలు చెప్తూ ఉంటే, నా వారసురాలైన నక్షత్ర, నా అల్లుడు చెర్రి ఇద్దరి చేతుల మీద శివ కళ్యాణం జరుగుతుంది అని పంతులు గారికి శరత్చంద్ర చెప్తూ ఉంటే, డాడీ అని చెప్పి నక్షత్ర అంటుంది. నక్షత్ర ఏం మాట్లాడకు, నేను చెప్పింది వినండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. సరే శరత్చంద్ర గారు మీరు చెప్పినట్టుగానే చేద్దాము అని గుడి పెద్దలు చెప్తూ ఉంటారు. సరే శరత్చంద్ర గారు మీరు ఇలా కూర్చోండి, కాసేపట్లో శివ కళ్యాణం మొదలవుతుంది, శివ కళ్యాణం తరువాత భూమి నాట్య ప్రదర్శన కూడా చేస్తుంది అని గుడి పెద్దలు చెప్తూ ఉంటారు. బావా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అపూర్వ పక్కకు వెళ్తుంది. ఏంటి మమ్మీ, నేను ఆ చెర్రిగడితో కలిసి పూజ చేయటం ఏంటి అని నక్షత్ర అంటూ ఉంటే, నక్షత్ర ఈరోజు ఆ భూమికి ఇక్కడ గౌరవం దక్కబోతుంది, అది నాట్య ప్రదర్శన చేస్తే దానికి ఎక్కడలేని గౌరవం వస్తుంది, శోభచంద్ర తరువాత దానికే పేరు వస్తుంది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. దానికి పేరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే, చెర్రితో కలిసి నువ్వు కూడా పూజ చేయాలి, అప్పుడే శరత్చంద్ర గారి వారసురాలు అని అందరూ అనుకుంటారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నాకు పూజ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మమ్మీ, కానీ ఆ చెర్రిగడితో చేయటమే ఇష్టం లేదు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. తప్పదు బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ భూమి నాట్య ప్రదర్శన చేయడానికి వచ్చింది కదా, ఆ భూమి నాట్య ప్రదర్శన ఆపాలి అని చెప్పి అపూర్వ ఉంటుంది. ఎలా ఆపుతావు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అటుగా బిందు వెళ్తూ ఉంటే, బిందు ఇలా రా అని చెప్పి అపూర్వ పిలుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు వివరంగా చెప్తాను నక్షత్ర, నువ్వు వెళ్ళి శివాని పిలుచుకొని రాపో అని అపూర్వ అంటూ ఉంటే, శివాని పిలుచుకురావాలా ఎందుకు మమ్మీ అని నక్షత్ర అంటూ ఉంటే, వాడు ఇక్కడికి వస్తే అన్ని విషయాలు నీకు వివరంగా చెప్తాను, నీకే తెలిసిపోతాయి కూడా, వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక నక్షత్ర శివ కోసం వెళ్తూ ఉంటుంది. ఇది అటుగా వెళ్తున్న చెర్రి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఏంటత్తయ్య ఇలా పిలిచారు అని బిందు అపూర్వను అడుగుతూ ఉంటుంది. బిందు శివాని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు, శివ నేను ప్రేమించుకుంటున్న విషయం నీకు తెలిసిందే కదా అని చెప్పి బిందు అంటూ ఉంటే, అయితే ఈ శివ కళ్యాణం రోజే శివని మెడలో తాళి కట్టబోతున్నాడు, ఆ శివ ఈ పార్వతి మెడలో తాళి కట్టబోతున్నాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఇక బిందు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య సడన్గా ఇంత ట్విస్ట్ ఇచ్చారు అని బిందు అంటూ ఉంటే, మరి
ఆ పూరి శివాల పెళ్ళికి ఎక్కువ సమయం లేదు కదా బిందు. అందుకే శివతో ఎంత వీలైతే అంత తొందరగా నీ మెడలో తాళి కట్టించాలి. దానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని అపూర్వ అంటుంది. కానీ శివ ఒప్పుకుంటాడో లేదో అని చెప్పి బిందు అంటూ ఉంటే, నిన్ను ప్రేమించాడు కదా, తప్పకుండా ఒప్పుకుంటాడులే. నేను ఒప్పిస్తాను. మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. నువ్వు కంగారు పడి టెన్షన్ పడి ఈ పెళ్ళి వద్దు అన్న మాట అనొద్దు బిందు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అత్తయ్య మీరెంత మంచివాళ్ళు, నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని బిందు అంటూ ఉంటే, నా మంచితనం ఇప్పుడే ముందులే, ముందు ముందు బాగానే చూస్తావులే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నక్షత్ర శివాని తీసుకొని వస్తూ ఉంటుంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు శివాని తీసుకొని నక్షత్ర వస్తుంది అని చెప్పి చెర్రి శివ వైపు నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వ అత్తయ్య బిందు ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నారు, అసలు బిందుకి అపూర్వ అత్తయ్య అంటే పడదు కదా అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. అపూర్వ అత్తయ్య స్కెచ్ ఏంటో ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, భూమికి అన్నయ్యకు ఏదో హాని తలపెట్టాలని చూస్తున్నట్టుంది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నక్షత్ర శివాని తీసుకొని అపూర్వ దగ్గరకు వచ్చి, మమ్మీ శివాని తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. శివ, బిందు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నావా అని అపూర్వ అడుగుతూ ఉంటే చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదేంటి, శివ బిందు మెడలో తాళి కట్టడం ఏంటి, పూరి శివాల పెళ్లి కదా జరగబోయేది అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడా అని శివ అడుగుతూ ఉంటే, మరి పూరి మెడలో తాళి కట్టిన తర్వాత బిందు మెడలో తాళి కడతావా ఏంటి శివ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అది కాదండి అని శివ అంటూ ఉంటే, బిందు అంటే నీకు ఇష్టం ఉంటే బిందు మెడలో తాళి కట్టడం ఇష్టమైతే నాతో రా శివ, లేదంటే నువ్వు ఆ పూరి మెడలో తాళి కట్టక తప్పదు. భూమి ఎలాగైనా సరే నిన్ను ఒప్పించి ఆ పూరి మెడలో తాళి కట్టిస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శివ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి శివ ఆలోచిస్తున్నావు, మన ఇద్దరి పెళ్లి జరగాలంటే అపూర్వ అత్తయ్య చెప్పినట్టు చేయాల్సిందే అని చెప్పి బిందు అంటుంది. సరే బిందు పద వెళ్దాం అని చెప్పి శివ అంటాడు. శివ బిందుని తీసుకొని అపూర్వ పంతులు గారి దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. శివ కళ్యాణం రోజు వీరిద్దరి కళ్యాణం కూడా జరిపించాలి పంతులు గారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇప్పుడా అని పంతులు గారు అంటూ ఉంటే, అవును పంతులు గారు ఎక్కువ సమయం లేదు, మీరు పెళ్లి జరిపించండి అని అపూర్వ అంటూ ఉంటే, ఇప్పుడు కుదరదమ్మా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాము అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, ఇప్పుడు కుదురుతుందా అని చెప్పి అపూర్వ డబ్బులు తీసి పంతులు గారికి చూపిస్తూ ఉంటుంది. ఎందుకు కుదరదమ్మా, కుదురుతుంది అని చెప్పి పంతులు గారు శివ కళ్యాణం కోసం తెప్పించిన దండలు మంగళసూత్రం తీసుకొచ్చి శివపూరీలకు ఇస్తూ ఉంటాడు. బాబు ఇది కరెక్ట్ సమయం, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను, అమ్మాయి మెడలో తాలి కట్టు, ఆ తర్వాత ఒకరికొకరు దండలు మార్చుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఆగండి అని చెప్పి చెర్రీ గట్టిగా అరుస్తాడు. అబ్బా, నేను ఎవరైతే చూడకూడదు అనుకున్నానో వాళ్లే చూసేశారా అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంట్రా చెర్రీ, ఎందుకు ఆపాలి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్న కుట్రను ఆపకుండా ఏం చేయమంటావు అత్తయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే చెర్రీ, నేను చేస్తుంది కుట్ర కాదురా, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అందుకే వీరిద్దరికీ పెళ్లి చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటుంది. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఇక అపూర్వ రే ఏం చూస్తున్నారా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరు రవిడీలు వచ్చి చెర్రీ చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు. బిందు చూసావా, నీది ఎంత అదృష్టమో, మీ అన్నయ్య కళ్ళ ముందే నీ పెళ్లి జరుగుతుంది, శివ కానివ్వు అని అపూర్వ చెప్తూ ఉంటే, ఇక శివ బిందు మెడలో తాళి కడుతూ ఉంటాడు. శివ కట్టొద్దు శివ, మా అన్నయ్య పరువు తీయొద్దు శివ అని చెప్పి చెర్రీ అరుస్తూ ఉంటాడు. వాడి మాటలు పట్టించుకోకు, ఈ భూమి చెర్రీ గగన్ గడికి తోకలు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవును శివ, తాళి కట్టే, మన ఇద్దరిని ఎవరు విడదలేవరు అని బిందు చెప్తూ ఉంటే, ఇక శివ బిందు మెడలో తాళి కట్టేస్తాడు. అమ్మ ఇదిగోండి, అమ్మాయి అబ్బాయిని ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక శివ బిందులు అపూర్వ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శరత్చంద్ర షాకింగ్గా వచ్చి, అపూర్వ ఏంటిదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాబా అది అది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, మావయ్య అత్త ఇదంతా కావాలని చేస్తుంది, త్వరలోనే శివకి పూరికి పెళ్ళి, ఈ విషయం తెలిసి కూడా గగన్ అన్నయ్యను ఏడిపించటం కోసం ఇదంతా చేసింది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అది కాదు బావా అని అపూర్వ అంటూ ఉంటే, ఇక శరత్చంద్ర అపూర్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.